గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ నేహా. ఈ ఇంట్లో ఈరోజు నీ చివరి రోజు నకిలీ కోడల పిల్ల. పిల్లలు సరే సరే, మీ ముగ్గురు వినండి. ఎంత ముఖ్యమైన పనైనా సరే బయటకు వెళ్ళకూడదు. ఎందుకు? అది ఎందుకంటే ఈ రాత్రి మీ నాన్నగారు చాలా గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ రాత్రి వేడుకల రాత్రి. కోడలు నేహ, బాగా తయారవ్వు. అరే, అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి కాబట్టి బాగా తయారవ్వు. త్రిపాఠి కుటుంబంలో ఇది నీ మొదటి పార్టీ అవుతుంది. మరియు చివరిది. ఈ రాత్రి అందరి ముందు నీకు ఎంత అవమానం జరుగుతుందంటే నువ్విక్కడే సిగ్గుతో చచ్చిపోతావు, లేదా ఈ ఇల్లు ఈ ఊరు వదిలి పారిపోతావు. మరి ఈరోజు నా ఇద్దరు కొడుకులు నీ నీడ నుండి విముక్తులవుతారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ త్రిపాఠి పార్టీ ఇది. అతిథుల మర్యాదల్లో ఎలాంటి లోటు ఉండకూడదు. ఈ మందు నేలలా ఏరులై పారాలి. మరియు గుర్తుంచుకో, ఏ అతిథి గ్లాస్ అయినా ఖాళీ అవ్వకముందే నింపి ఈ జీడిపప్పు బాదం ఏవైతే ఉన్నాయో ఆ కొండలు కనిపించాలా. మిగతా ఇంకా నువ్వు చెప్పు. ఇది చూడండి, ఈ పూల కుండీలు ఇక్కడ ఎవరు పెట్టారు? ప్లీజ్ వీటి బదులు కొత్త పెట్టించండి. అరే, కొంచెం పైన లైట్ వేయించండి. సోమరసం మరియు పండ్ల రసం కలిపి నేహావదిన కోసం ఈ అమృత రసం తయారైంది. నేహావదిన కోసం. సంజు అన్నయ్య తాగినప్పుడు ఆయనకి భూమి గిర్రును తిరిగింది. నేహావదిని ఒక్క గ్లాస్ తాగితే ప్రళయం సృష్టించేస్తుంది తను. నీ నోట్లో చక్కెర పోయాలి పంకజ్. దేవుడి దయ వల్ల అలాంటి అద్భుతమే జరగాలి. ఎలాంటి ప్రళయం సృష్టించాలంటే నా సంజు అజ్జు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం దీని ముఖం చూడకూడదు. ఇది నా ప్రపంచాన్ని వదిలేసి వెనక్కి చూడకుండా పారిపోయేలా పరిస్థితి రావాలి. పెద్దమ్మ, ఆ గొడవ తర్వాత తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం ఖాయం కాదు కదా. పరువు గల ఇంటి ఆడపిల్లలు మర్యాద అనే శాలువ కప్పుకొని తిరుగుతారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మర్యాద పోతే వాళ్ళని వాళ్ళు అద్దంలో చూసుకోలేరు. ఇది 100% ఖచ్చితమైన ఉపాయం. థ్యాంక్ యూ. నేహా పర్ఫ్యూమ్ సువాసన. నేహా, పెద్దమ్మ, చాలు చాలు చాలు, కాస్త నెమ్మదిగా కొట్టుకో నా హృదయమా. నీ ప్రాణాలే తీసుకుంటావా? ఈరోజు పార్టీకి ఊర్లో ఉన్న పెద్దవాళ్ళంతా వస్తారు. నీ వల్ల పొరపాటు జరగకూడదు. జాగ్రత్తగా ఉండు. అదే, ఇంతకుముందు కూడా నా వల్ల చాలా తప్పులు జరిగాయి. ప్లీజ్ కాపాడుకో.
జ్యూస్ తీసుకోండి. పెద్దోళ్ళ పార్టీ లేటుగా మొదలవుతుంది, లేటుగా ముగుస్తుంది. పార్టీలో మనకి తిండి పానీయాల ధ్యాస ఉండదు. పెద్దమ్మ ఆర్డర్, ఇంట్లో వాళ్ళందరికీ జ్యూస్ తాగించమనే. తాగండి, సరేనా? నేహా, ఇది మర్చిపోయావు, ఇది వేసుకో. బాగుంది, వస్తాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఏమీ కాదు. నేహా, ఇదేం గందరగోళం జరిగింది? ఈ డెకరేషన్ బట్టలు ఎవరు కట్టారు? నువ్వు జాగ్రత్తగా ఇటురా. ఇదేం కర్మరా బాబు. సంజు అజ్జుకి తమ గ్లాసులు అప్పుడే పెట్టాల్సిన అవసరం ఏమిటి? 3 గ్లాసులు ఒకేలా కనిపిస్తున్నాయి. పంకజ్, ఒక పంచే, పరుగెత్తుకు వెళ్ళు. మరియు ఆ మధ్యలో ఉన్న గ్లాస్ ఉంది కదా, అది నేహాది. వీళ్ళిద్దరిలో ఎవరు ఆ మందు గ్లాస్ తీసుకోకూడదు. వెళ్ళు. అడ్డుగా ఎందుకు నిల్చున్నావు? తప్పుకో. అరే అన్నా, సర్వనాశనం. సర్వనాశనం. దేవుడికే తెలియాలి ఇప్పుడు ఎవరి చేతిలో జ్యూస్ ఉంది, ఎవరి చేతిలో మందు ఉంది. ఎమ్మెల్యే గారు, నాకు తెలిసి ఆ మందు గ్లాసు అజయ్ చేతిలో ఉంది. మీరు అతన్ని ఆపండి. ఎలా ఆపును, ఏమని చెప్పను. బాబు, జ్యూస్ తాగడం మంచిది కాదు. మమ్మీ, ఇది దేంతో చేసిన జ్యూస్? సంజు సంజు దగ్గర ఉంది మందు గ్లాస్. నేను మొదటిసారి తాగుతున్నాను ఇలాంటి జ్యూస్. ఈ ముగ్గురికి ముగ్గురు ముఖం ముడుచుకుంటున్నారు. మందు గ్లాసు ఎవరి దగ్గర ఉందో ఎలా తెలుస్తుంది? బేబీ గారు, అతిథులు రాబోతున్నారు. మనం వేసిన పాచిక మనకే ఎదురు తిరగకూడదు. నా ఉద్దేశ్యం
దీని టేస్ట్ ఏదో వింతగా ఉంది. కానీ అత్తయ్య గారు పంపించారు కాబట్టి ఏదైనా స్పెషలే అయి ఉంటుంది. సరే ఒక పని చేద్దాం, ఒకే గుట్కలో తాగేద్దాం. వద్దు 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 పంకజ్, పంకజ్ నువ్వు తొందరగా పరిగెత్తుకెళ్ళు. ముగ్గురుతో ఢీకొని 3 గ్లాసులు కింద పడే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చూసుకుని నడవాలిగా. నువ్వు అటు ఇటు చూసినాడు. పరిస్థితులు విషమించక ముందే పరిస్థితిని అదుపులోకి తీసుకురండి. నీ బుర్ర వాడండి దేవి గారు. అప్పటిదాకా నేను అతిథులను చూసుకుంటాను. అరే రండి. అరే నమస్కారం. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? నమస్తే. హే మహాదేవా, నేనేం చేయాలి? ఎలా తెలుసుకోవాలి? పెద్దమ్మ కంగారు పడకండి. సంజు లేదా అజ్జు అన్నయ్యలో మత్తెక్కితే నేను వాళ్ళని తీసుకెళ్ళి పడుకోబెడతాను. నేహావదినకు మత్తు ఎక్కితే మన పని అయినట్లే. గ్రద్దల ఈ 3 మీద కన్నేసి ఉంచు. మరియు ఈ 3లో మందు ఉన్న జ్యూస్ ఎవరు తాగారో కనుక్కో. రండి ప్రధాన్ గారు రండి. మా అదృష్టం మీరు ప్రధాన అవ్వటం. రండి దయచేసి. నాన్న, మీ ఆరోగ్యం బానే ఉందా? ఇంత చెమటెందుకు పడుతుంది? అవును, అది పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు కదా. ఈరోజు ఏమైతే అనుకున్నానో అది జరిగిపోవాలి. పెద్దమ్మా, హా, వీళ్ళకి ఏమీ కావట్లేదు. ముగ్గురికి తల తిరగటం లేదు, ఎక్కిలి లేదు. ముగ్గురు బానే ఉన్నారు. ఆ మందు గ్లాసు ఈ ముగ్గురు తాగనే లేదా? ఎవరో తాగారు. అవును, చూస్తుంటే అనిపిస్తోంది. పెద్దమ్మా, నేను ఇంకో గ్లాస్ తయారు చేస్తాను. దాన్ని వదినకు తాగించండి. టెన్షన్ ఖతం. బుర్ర లేని వాడివి. ఒకవేళ తన మందు గ్లాస్ తాగే ఉంటే 2 గ్లాస్ లోపలికి వెళ్ళగానే స్పృహ తప్పి పడిపోతుంది. స్పృహ లేని వాళ్ళు గొడవలు చేయరు, పైగా సానుభూతి పొందుతారు. ఏం చేద్దాం? ఏమైందే? ఇంతమందిని చూసి టెన్షన్గా ఉందా? కొంచెం నేను ఇంతవరకు బంధువుల పెళ్ళిళ్ళకే వెళ్ళాను కదా, ఇంత పెద్ద పార్టీకి వెళ్ళలేదు. అందుకే టెన్షన్గా ఉంది. మన ఆడవాళ్ళు నీళ్ళలా ఉంటాం. ఏ పాత్రలో పోస్తే అలా మారిపోతాం. పర్వాలేదు, నీకు అలవాటైపోతుంది. నేను వస్తున్నా. కంగారు పడుకునేహ. మనసుకి మెదడికి ఇది మాత్రమే చెప్పుకో, ఏ పొరపాటు చేయకూడదని. బాణం గురి తగిలింది. నాకేమైంది? తలెందుకు తిరుగుతుంది? నీకు మత్తు ఎంతగా ఎక్కుతుందో నా 2 కొడుకుల తలల నుండి నీ మత్తు అంతగా దిగిపోతుంది.
పార్టీ ఉన్నంతసేపు అతిథుల ముందు నా నేహ అనద్దు. పార్టీకి పొలిటీషియన్స్ గెస్ట్గా వచ్చారు. నాన్నగారి ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే నాకెవరి పట్టింపు లేదు. నా మనసు కనిపించిందే నేను చేస్తాను. పార్టీ జరుగుతుంది, మీరు ఎంజాయ్ చేయండి. మర్యాదగా ఉండు సంజు. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. నీ మాట నేను ఖచ్చితంగా వినేవాడిని. ఏం చేయను, నా చేతుల్లోనే లేదు. నేహ, అత్తయ్య గారు ఏంటి అత్తయ్య గారు? అత్తయ్య గారు నమస్కారం. మీ పాదాలు ఎక్కడున్నాయి? ఇవిగో ఇక్కడున్నాయి. నా శాపం నాశనమైపో. నేను నాశనం అయిపోతాను. థ్యాంక్ యూ. నీ పని అయిపోయింది, నకిలీ కోడలా. పోయింది. నేను ఎక్కడికి పోలేరు అత్తయ్య గారు. చూడండి, మీ ముందే నిలబడున్నాను. చూడండి. కోడలి పిల్ల, నీ అత్తగారి మాట ఒకటి వింటావా? వింటాను. ప్రతి మాట వింటాను నేను. మా అమ్మ నేర్పించింది అత్తగారు కూడా అమ్మ లాంటిదే అని. ఆవిడ మాటలన్నీ విను. నీకు మీ అమ్మ సరిగ్గా బుద్ధి చెప్పింది. ఇప్పుడు నా మాట ఒకటి శ్రద్ధగా విను. నేహ ఏది ఇందాక ఇక్కడే ఉందిగా? ఒక్క నిమిషం. నేను నేహ దగ్గరే ఉండుంటే సంజయ్కి నేహ చుట్టుపక్కలకి వచ్చే అవకాశమే దొరికేది కాదు. ఎలాంటి గొడవ జరిగేది కాదు. గుడ్ ఐడియా సార్. నేను నీకు దగ్గరగానే ఉంటాను కదా. ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా అతను నీ దగ్గరికి రానిపోను. నేను విన్నాను నీకు డాన్స్ అంటే చాలా ఇష్టమని. డాన్స్? అవును. డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య గారు. నేను ఎంత బాగా డాన్స్ చేస్తానంటే అలా చేస్తానన్నమాట. నేను ఎలా డాన్స్ చేస్తానో మీకేం తెలుసు? చేసి చూపించమంటారా? అరే లేదు, ఈ తమాషాను అందరూ చూడాలి కదా. అందరూ చప్పట్లు కూడా కొట్టాలి కదా. చెప్పు, కానిద్దామా? కానిద్దాం అత్తయ్య గారు. మరి ఇప్పటిదాకా నా తలరాత నన్ను ఆడించింది. కానీ ఈ రోజు నేను నా ఇష్టం ప్రకారం ఆడతాను. మీకు తెలుసా అత్తయ్య గారు, నా లోపల డాన్స్ పురుగులు, పక్షులు, నెమలి, ఉడత అన్నీ గుర్తున్నాయి. ఈ రోజైతే చాలా మజా వస్తుంది. అవును, చాలా మజా వస్తుంది. నిజంగా? నిజమే. కానీ ఒక షరతు మీద నీకు డాన్స్ చేసే అవకాశం దొరుకుతుంది. ఏంటి? నేహ ఎక్కడికి వెళ్ళిపోయిందో? చెప్పండి అత్తయ్య గారు, ఎలాంటి కండిషన్? అసలు మ్యూజిక్ ఆగిపోయేంత వరకు నీ స్టెప్పు లాగకూడదు. గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, ఎవరైనా ఒట్లు వేసినా, ప్రమాణాలు చేయించినా, ఎవరైనా చేయి పట్టుకుని ఆపినా, చేతులెత్తి దండం పెట్టినా, కానీ నువ్వు ఆగకూడదు. మరియు ఒకవేళ నిన్ను ఆపడానికి ఎవరైనా నీ దగ్గరికి వస్తే అప్పుడు వాళ్ళని లాగి లెంపకాయ కొట్టు. చెంప దెబ్బ అంటే దాని సౌండ్ పాటే మొత్తానికి వినిపించాలి. చెంప దెబ్బ.
వద్దు 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 అత్తయ్య గారు, ఎవరి మీద చేయి చేసుకోరు చెడ్డ పని అని నాన్నగా చెప్పిండారు. వద్దు. ఆహా, మీ నాన్నగారు నా కొడుకు మీద పూలు కురిపించినట్లు మరి చెంపదెబ్బ కొట్టాడు. నేహా కోడలు పిల్ల, మీ నాన్న నీకిది నేర్పించలేదా? ఒకవేళ సొంత అత్తగారి మాట వినకపోతే పాపం తగులుతుందని. పాపం. హా, ఘోర పాపం. కోడలి పిల్ల నేహ, ఎలాగైతే చెప్పానో అలాగే చేస్తావు కదా? ఎస్ అత్తయ్య గారు, మీరేది చెప్పే నేహ అదే చేస్తుంది. ఇక మీరు చూస్తూ ఉండండి నా సత్తా. ఇప్పుడు జరుగుతుంది మహారచ్చ. తర్వాత ఈ ఇంటి నుండి నా ఇద్దరి కొడుకుల జీవితాల నుండి నకిలీ కోడలు నేహ వీడ్కోలు ఉంటుంది.